ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం టీవీ రేటింగ్స్ పాలసీ 2026ను అధికారికంగా ప్రకటించింది. 2014లో అమల్లోకి వచ్చిన పాత మార్గదర్శకాల స్థానంలో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా మారుతున్న డిజిటల్ మీడియా పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థను ఆధునికీకరించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ కొత్త పాలసీ ద్వారా టీవీ రేటింగ్ రంగంలో పోటీని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కొత్త రేటింగ్ ఏజెన్సీలు ప్రారంభించాలనుకునే కంపెనీలకు ఉన్న ఆర్థిక అడ్డంకులను తగ్గించింది. గతంలో 20 కోట్ల నికర విలువ ఉండాలనే నిబంధనను 5 కోట్లకు తగ్గించడం ద్వారా చిన్న, మధ్య తరహా సంస్థలకు కూడా ఈ రంగంలోకి రావడానికి అవకాశం కల్పించింది. దీంతో కొన్ని సంస్థల ఆధిపత్యం తగ్గి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. డేటా నాణ్యత, ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు శాంపిల్ సైజును భారీగా పెంచాలని నిర్ణయించారు. అంతేకాకుండా రేటింగ్ వ్యవస్థపై నమ్మకం పెంచేందుకు ఏజెన్సీల స్వతంత్రతకు పెద్దపీట వేశారు. కొత్త నిబంధనల ప్రకారం రేటింగ్ ఏజెన్సీల బోర్డులో కనీసం 50% మంది సభ్యులు పూర్తిగా స్వతంత్రులు కావాలి. వారు బ్రాడ్కాస్టర్లు, ప్రకటనదారులు లేదా అడ్వర్టైజింగ్ సంస్థలతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు 6 నెలల్లోగా, కొత్త ఏజెన్సీలు 18 నెలల్లోగా తమ మీటర్డ్ హౌస్ హోల్డ్ల సంఖ్యను కనీసం 80,000కి పెంచాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 120,000కి విస్తరించే ప్రణాళికను కూడా ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య సమతుల్యత ఉండేలా శాంప్లింగ్ విధానాన్ని రూపొందించనున్నారు. టీవీ మాత్రమే కాకుండా డిజిటల్ యుగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీ రూపొందించారు. కేబుల్, డిటిహెచ్తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లు, కనెక్టెడ్ టీవీలు, స్మార్ట్ డివైజుల ద్వారా కూడా వీక్షణ డేటాను సేకరించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. దీంతో ప్రేక్షకుల అసలు వీక్షణ అలవాట్లపై సమగ్ర అవగాహన లభించనుంది. పారదర్శకత పెంచేందుకు రేటింగ్ ఏజెన్సీలు తమ డేటా సేకరణ విధానాలు, నమూనా నిర్మాణం, గణాంక పద్ధతుల వివరాలను తమ అధికారిక వెబ్సైట్లలో వెల్లడించడం తప్పనిసరి చేశారు.